గంగవేల్ కూర పప్పు కోసం కొంచెం పప్పు అయితే కడిగేసి మంచి వాటర్ పోసి పెట్టుకున్నా. దీన్ని కొంచెం పసుపు వేసి ఒక 10 మినిట్స్ నాననిద్దాం. దీన్ని పప్పు కొంచెం నానితే అనేది మంచిగా ఉడుకుతుంది. అందుకే నేను పసుపు వేసేసుకుని ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేస్తాను. మన కర్రీకి ఎంత సరిపడుతుందో అంత పప్పు అయితే పసుపు అయితే వేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటే అది కొంచెం నానాలి. అప్పటి వరకు దీనికి కావాల్సినవి అంటే మామిడికాయ ఉంటే మామిడికాయ వేసుకోవచ్చు. బండి మీద మామిడికాయలు అంటే మాకు దొరకలేదు, అయిపోయినాయి. మార్కెట్కి వెళ్ళి తీసుకురాలేదు కూడా, కాబట్టి మామిడికాయ బదులు చింతపండు అయితే వేస్తాం. గంగవేల్ కూర 4-5 పచ్చిమిర్చి, ఇట్లా మంచిగా తుంచేసి దీన్ని మనం పప్పులు అన్నీ కలిపి పెట్టేసుకోవాలి కుక్కర్కి. మామిడికాయ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, కానీ మామిడికాయ లేదు ప్రస్తుతానికైతే. మామిడికాయ ఉన్న వాళ్ళు మన చింతపండు వేసుకోకుండా ఖచ్చితంగా మామిడికాయ మాత్రం వేసుకొని సీజన్మే, కానీ నాకు దొరకలేదు అంతే. ఇండ్లలోకి బండి వస్తుంది కదా, బండి దగ్గర మామిడికాయలు లేవు. మాకు కూరగాయలు అమ్మే షాప్ అక్కడ ఉంటుంది, అక్కడ కూడా దొరకలేదు. కాబట్టి నేను చింతపండు వేసుకుంటున్నా. ఇంట్లో గంగవేల్ కూర ఉంది కాబట్టి ఖచ్చితంగా చింతపండు వేసుకొని చేసుకున్నాను. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. మీకైతే ఒకవేళ దొరికితే ఇదైతే 10 నిమిషాలు అయింది నాని. ఇప్పుడు ఇంట్లోనే మనం తోటకూర పచ్చిమిర్చి గంగవేల్ కూర పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. కడిగిన నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి గంగవేల్ కూర వేసుకోవాలి. అంతా ఇంట్లో వేసేసుకున్న తర్వాత నాకు పచ్చిమిర్చి 4 ఉండే కదా, కాబట్టి సరిపోద్ది. దీనికి కొంచెం కారం కూడా వేసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చితో వండుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే పచ్చిమిర్చి లేదని చెప్పేసి అసలు మార్కెట్కి వెళ్ళలేదు. మార్కెట్కి వెళ్తే అన్నీ ఉంటుండే, మార్కెట్కి వెళ్ళలేదు కాబట్టి ఏమీ లేదు. కొంచెం చింతపండు మన టేస్ట్ కోసం పుల్లగా ఉండడానికి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. కొంచెం అల్లం, చాలామంది అల్లం అయితే వేయరు, కానీ ఇక్కడ మన నిజామాబాద్ సైడ్ అయితే పప్పులో అల్లం అయితే వేసుకుంటారు. కొంచెం అల్లం, కల్లెమాకు మనం కందిపప్పు ఏదైనా సరే చేసినప్పుడు కల్లెమాకులు కొంచెం పెద్దగా ఉంటే టేస్ట్ వస్తుంది. చిన్నగా ఉన్న సైజు ఉంటుంది చూడండి కల్లెమాకు, అది కొంచెం మంచిగా అనిపించదు. పెద్ద పెద్ద ఆకులు ఉండేటివి బాగుంటుంది. మరీ పెద్దగా కాదు, ఇట్లా మీడియం సైజు ఈ ఆకులో మంచిగా ఉంటుంది కల్లెమాకు. కల్లెమాకులు కూడా 3-4 రకాలు ఉంటాయి. ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇది మొత్తం ఇంట్లో వేసేసుకోవాలి. అంతా ఇందులో వేసేసుకుంటాను. కొంచెం కల్లమాకు నేను ఎక్కువనే వేసుకుంటాను, ఎందుకంటే కల్లమాకు మంచిది కదా, కంటికైనా సరే నెత్తికి అని చెప్తారు, అందుకే వేసుకుంటాను. పక్కింటి వాళ్ళ దగ్గర చెట్టు ఉంటుండే ఇంతకుముందు, ఇప్పుడు చెట్టు అయితే లేదు. కల్లమాకు వేసేసినాం కదా, మొత్తం అన్నీ వేసేసినాం. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ విజిల్కి పెట్టేసుకొని ఒక 2-3 విజిల్లకి
మనకు పప్పు అనేది ఉడికిపోతుంది. ఉడికిపోయింది ఒకసారి రుద్దేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి అంతే. దీనైతే ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ కావాలి బట్టి కొంచెం వాటర్ వేసుకున్నా. ఆకుకూరలు కదా అందులో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. నేను కొంచెం వాటర్ వేసుకున్నా. మూత అయితే పెట్టేసుకుంటా దీనికి. ఇట్లా రబ్బర్ లేదా ఉంది. ఇట్లయితే వదిలేసి మనము 2-3 విజిల్కి అయితే పెట్టేసుకోవాలి దీన్ని. పప్పుని ఒక 2-3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనికోసం నేను 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటా. పప్పు ఉడికే వరకు మనకు 2-3 విజిల్లు పెట్టి ఉడికించుకుందాం. నాకు కొంచెం కుక్కర్ ఖరాబ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అంటే 3-4 టైమ్స్ ఉడికించుకుంటా. కుక్కర్ మంచిగా ఉంటే 2 విజిల్లో ఉడికిపోతుంది. కొంచెం గాలంతా పోయే వరకు ఎట్లా వదిలేద్దాం. విజిల్ గాలంతా వెళ్ళిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసేసుకొని పప్పు ఉడికిన తర్వాత చూసుకొని పప్పు ఉడికితే దాన్ని రుద్ది బగారించుకోవాలి. అంటే మా దాంట్లో బగారించుకోవడం అంటారు. తాలింపు జీలకర్ర ఆవాలతో తాలింపు వేసుకోవాలి. కొంచెం విజిల్ అంతా వెళ్ళిపోయే వరకు దాన్ని వదిలేద్దాం. ఉప్పు అయితే వేసుకోలేదు కదా, ఉప్పు వేసుకుందాం. ఇలా ఈ పప్పుకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఆల్రెడీ మా జీలకర్ర ఆవాలు వేసి పెట్టేసిన. దీనికి ఆయిల్ వేసుకుందాం. సరిపోతుంది మన తాలింపుకు. పొయ్యి ఆఫ్ చేసేసుకొని పట్టుకర వేసుకొని పట్టుకొని మెల్లిగా కొంచెం కొంచెంగా పోసుకోవాలి.
మన గంగవేల కూర తొగరు పప్పు. ఇప్పుడు తొగరు పప్పు అనొచ్చు, కొంతమంది కందిపప్పు అనొచ్చు. మామిడికాయతో ఏ టేస్ట్ అయితే ఉంటుందో చింతపండుతో సేమ్ టేస్ట్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్ ఏంటంటే కొంచెం చింతపండు ఫ్లేవర్ వేరుగా, కొంచెం అది వేరుగా అనిపిస్తుంది. మామిడికాయ మనకు పుల్లగా ఉంటుంది కదా, ఈ సీజన్ కాబట్టి మామిడికాయని ఖచ్చితంగా వేసుకోండి. నాకు దొరకలేదు కాబట్టి ఖచ్చితంగా నాకు ఇవాళ తినాలనిపించి వండుకున్నాను. గంగవాయల కూర వేస్ట్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఉన్న చింతపండు వేసి వండేసుకున్నా. మామిడికాయ ఉంటే ఖచ్చితంగా వేసుకునేదాన్ని. ఇది మా గంగవాయల కూర పప్పు.